ఇది ఒక విచిత్రమైన ప్రెగ్నెన్సీ స్టోరీ. మీకు ఆశ్చర్యం కలిగించే స్టోరీ ఇది. శ్రీలత గారు, కుమారస్వామి గారు, కె శ్రీలత, కె కుమారస్వామి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి వీళ్ళు కూడా 12 ఏళ్ళు అయింది పెళ్ళయి. 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. అంటే పెళ్ళైన కొత్తలోనే ఒక బిడ్డ పుట్టేశాడు. బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసి, ఇక 10 ఏళ్ళ నుంచి మరలా ప్రెగ్నెన్సీ రాలేదు. వచ్చినా మధ్యలో ఒకసారి వచ్చి అది కూడా ట్యూబుల్లోకి వెళ్ళిపోయి ట్యూబ్నే తీసేసే పరిస్థితి వచ్చేసి ఇక ఒక ట్యూబే మిగిలింది. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ లేవు. ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ చేయాలి, ఐవీఎఫ్ చేయాలి, ఆపరేషన్ చేయాలి, ఐవీఎఫ్ చేయాలి. ఇదే బాధ. అరే మాకు వెంటనే పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా న్యాచురల్గా చక్కగా ఉన్నాడు బిడ్డ. మళ్ళీ ఇప్పుడేంటి మాకు ఈ మాయరోగం, ఈ ఎక్టోపిక్ ఎందుకు వచ్చింది, ట్యూబుల్లోకి ఎందుకు దూరింది, ఆ ట్యూబ్ ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇప్పుడేమో అసలు ప్రెగ్నెన్సీ రాదు పొమ్మంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు, అది చేసిన నో గ్యారంటీ అంటున్నారు. ఏం చేయాలని చెప్పి ఆయన తచ్చమత్తలం అవుతూ మరి మన యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటే, ఎందుకంటే ఏజ్ 36 వచ్చేసింది, అక్కడికి వెళ్తే ఐవీఎఫ్ డైరెక్ట్ ఏజ్ అయిపోతుంది, మీరు లేట్ చేశారంటే అప్రతాండ్ర అయిపోతారు మీరు. ఆవిడికి 3 అండాలు ఉన్నాయి, 3 అండాలు 3 నెలల లోపల ఐవీఎఫ్ చేయించుకోకపోతే దొంపనాశనం అయిపోతారని భయపెట్టేస్తున్నారు. ఇక ఏం చేయాలి? యూట్యూబ్లో చూసుకుంటూ ఏమన్నా న్యాచురల్గా వచ్చే మార్గం లేదా, అసలు ట్యూబుల్లోకి మాకు ఎక్టోపిక్ ఎందుకు వచ్చింది, అసలు ట్యూబ్ ఎందుకు మాకు ఒక ట్యూబ్ అయిపోయింది, ఈ ఒక ట్యూబ్లో మళ్ళీ రేపు ఎక్టోపిక్ వస్తే ఏంటి పరిస్థితి మాది, ఈ ఐవీఎఫ్లు లేకుండా న్యాచురల్గా అసలు ఎందుకు తెచ్చుకోలేము మేము అని ఆలోచిస్తూ యూట్యూబ్లో చూస్తూ మన వీడియో చూసి చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారండి మీరు? సార్ 1 వీక్ అంతే. ఫస్ట్ వైరస్ కిట్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది 2 మంత్స్ కోర్సు. ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ నెంబర్ వాడుతూ ఉన్నారు, టీకా వేయించుకున్నారు, ఫస్ట్ సెకండ్ నెంబర్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అంటే టీకాతోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తావీజు మహిమ ఆ రోజు చెప్పాను మీకు నేను. తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుందండి. 1 వీక్లో రావచ్చు, 2 వీక్స్లో రావచ్చు, ఇవన్నీ టీకా పనిచేస్తాయి, వస్తాయి అన్న. నిన్న కూడా 2 వచ్చింది టీకాతోనే ప్రెగ్నెన్సీ. వీళ్ళెవరు కూడా నిన్న మొన్న పెళ్లి చేసుకున్నారు కాదు, 12 ఏళ్ళు అయింది అది పెళ్ళి. 10 ఏళ్ళ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, ఎక్కడా రాలా. మరి ఇంజక్షన్ చేయించుకోలేదంటే అలా ఆవిడ బోల్డ్ ఇంజక్షన్ చేయించుకుంది, పొట్టల మీద సట్టల మీద ఉచ్చి పారేశారు, రాలా. మరి ఇక్కడ ఒక టీకాతో ఎలా వచ్చింది? అందుకే చెప్పాను నేను, అది ఒక ట్యూబ్తో ఎలా వచ్చింది. ఇవన్నీ అది కూడా వచ్చింది, ఎక్కడ వచ్చింది? ట్యూబ్లో వచ్చిందా? ట్యూబ్లో వచ్చింది అన్నారండి. ట్యూబ్లో వచ్చేస్తుందేమో అని భయపెట్టారు కూడా. అవును, అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది, ట్యూబుల్లో వచ్చేస్తుందేమో జాగ్రత్త అని చెప్పారు. చివరికి గర్భసంచిలో వచ్చింది. అంటే మనం స్కాన్ తీయించుకోమన్నాం దగ్గరలో, అక్కడ ఎవరో స్కాన్ తీయనంటారు. ఇంత అర్జెంటుగా ఎందుకు స్కాన్ అంటారు? ఆల్రెడీ ట్యూబుల్లో వచ్చింది కాబట్టి ఎర్లీగా గుర్తిస్తే ఆ ట్యూబుల్లో వచ్చిన ప్రెగ్నెన్సీని మనం ట్యాబ్లెట్ల ద్వారానో ఇంజక్షన్ ద్వారానో కరిగించేసుకుంటే ట్యూబ్ సేవ్ అయింది. ఉన్నది ఒకటే ట్యూబ్ కదా, దాన్ని చూడకోకుండా కాలక్షేపం చేస్తా కూర్చుంటే అది ట్యూబుల్లో పెరిగిపోయి పగిలిపోద్ది, బద్దలైపోద్ది. ముందే గమనిస్తే తొలగించుకోవచ్చు. అది చిన్నగా ఉన్నప్పుడే, చిన్న మొలకగా ఉన్నప్పుడే గోటితో గిల్లెత్తే అయిపోద్ది. అది వృక్షం అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం దాన్ని? పలుకులు, పారలు, గడ్డపారలు అన్నీ పట్టు కూర్చోవాలి. అందుకనే వద్దు అని చెప్పి అట్లా చెప్పాను. తీరా చూస్తే గర్భసంచిలో వచ్చింది. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ సాక్ 5 వీక్స్ అని చక్కగా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇచ్చారండి. కొని అది బీటా ఎస్సీజీలతో కూడా మేము చెకప్ చేసాం. వాళ్ళు ఎప్పుడు మాకు వాట్సాప్లో ఫోన్లో టచ్లో ఉన్నారు. మన దగ్గర ఈ మందులు వాడుతూ ఉండగానే వెంటనే వచ్చేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి 10 ఏళ్ళ నుంచి రాంది, ఇలా ఈయన దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాం, ఇంకా పూర్తి కూడా కాలేదు, బాక్స్ కూడా ఓపెన్ చేసామా లేదా మొన్నే అన్నట్టుగా ఉంది, అప్పుడే ఇంత తొందరగా ఎట్టా వచ్చిందిరా మహానుభావ అనుకుంటూ భయపడుతూ చెప్తూ ఉంటే మేము చెప్పాం, బ్లడ్ టెస్ట్ చేయించాం, సీరం బీటా ఎస్సీజీ అది 5 దాటాలమ్మా అన్నాము, 203 వచ్చింది. కానీ స్కానింగ్లో కనపడలే. అప్పుడు ఫస్ట్ స్కానింగ్లో కనపడకపోతే మళ్ళీ సీరం బీటా ఎస్సీజీ రిపీట్ చేయమని మన వాట్సాప్ ద్వారా చెప్పాం. దీనికి డబల్ అవ్వాలమ్మా, ఇన్ని రోజుల్లో చేయండి అని ఇట్లా మేము అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. చేస్తే అప్పుడు కూడా కొంచెం డౌట్గా వచ్చింది. మళ్ళీ స్కానింగ్ రిపీట్ చేయండి అమ్మా అర్జెంటుగా అని చెప్పి మళ్ళీ చెప్తే అప్పటికి దీంట్లో వచ్చేసింది, గర్భసంచిలో వచ్చేసిందని వచ్చింది. ఇక వచ్చి నాకు మందులు తీసుకెళ్ళి బాబు అని చెప్పాము. ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి మనం, లేకపోతే బిడ్డని డ్యామేజ్ చేస్తాయి, అబార్షన్ చేస్తాయి. ముందేమో ట్యూబులు అడ్డం పడాయి, అది అక్కడ పేజ్ని దాటిచ్చాం. ఇప్పుడు
గర్భసంచిలోకి వచ్చింది, కానీ వచ్చిన క్రిములు అక్కడ ఉన్నాయి కాబట్టి బిడ్డను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, అబార్షన్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ 3 monthsలో 80% అబార్షన్లు అవుతాయి. కాబట్టి ఆ క్రిమిని పోగొట్టడానికి వచ్చి మందులు తీసుకెళ్ళి మనం క్రిమి నుంచి బిడ్డని కాపాడాలి. ఇప్పుడు ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ ఈ ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ కాబట్టి, ఆ బిడ్డని క్రిముల పద్మవ్యూహం నుంచి కాపాడే ఒకే ఒక డాక్టర్ కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు గారు అని చెప్పి ఇక్కడికి వచ్చారు ఆ మందులు తీసుకెళ్ళడానికి. వారు మీకు కూడా వాళ్ళు జరిగిన ఆయన పడిన బాధలు, వాళ్ళు పడిన ఆవేదనలు అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నారు. వారికి మనం చాలా కృతజ్ఞతలై ఉండాలి. ఎందుకనంటే ఒక బాధ పడి ఆ బాధని మీరు కూడా పడుతున్నారు. మిమ్మల్ని ఆ బాధలో నుంచి విముక్తులు చేయడానికి ఆయన తెలుసుకున్న ఒక మంచి మార్గాన్ని, ఈజీ మార్గాన్ని మీకు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు ఆయన గట్టిగా ముందు చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. చాలా అద్భుతమైన విషయం. ఎందుకనంటే చాలామంది మంచి జరిగినా కూడా చెప్పరు. కానీ శ్రీలత గారు, కుమారస్వామి గారు అలా కాదండి. మంచి మనసుతో దేవుడు మాకు ఈ మార్గం చూపించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఒక ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. ఆ ప్రెగ్నెన్సీ పొందే మార్గాన్ని మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మాకు పెళ్ళయి 12 years అవుతుంది. ఫస్ట్ బాబు అయిన తర్వాత బాబు కొంచెం బాగుండిపోయేది, అంటే న్యూమోనియా ఉండేది. సో దానికని చెప్పేసి ఒక 3 years అట్లా ప్రికాషన్ వాడిన తర్వాత ఆ తర్వాత నుండి మా ఆవిడకు సమ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్. సో మధ్యలో ఒకసారి మెడిసిన్, అంటే ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గర పోతే వాళ్ళు కంటిన్యూగా మెడిసిన్స్ ఇచ్చాడు. అంటే ఆ మెడిసిన్ చూసి నేనే పర్సన్, ఇన్ని కవర్ నిండా చాలా మెడిసిన్స్ ఇస్తారు. సో ఆ మెడిసిన్ వాడడం వల్ల ఆమెకు కొంచెం ఒబిసిటీ కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఫైనల్గా ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో అయిన తర్వాత ట్యూబ్లో బ్లాస్ట్ అయింది. సో ట్యూబ్ తొలగించడం జరిగింది. అంటే ఎక్టోపిక్ సర్జరీ చేసేసి ట్యూబ్ తీసేసారు. వన్ సైడ్ ఓన్లీ 1 tube ఉంది. ఇప్పుడు 1 tubeలో ఉంటే నేను ఆల్రెడీ మా వైఫ్కు సజెస్ట్ చేసేసిన, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి సో ఫర్దర్గా అవసరం లేదు, మళ్ళీ ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకోసం అని చెప్పిన తర్వాత యూట్యూబ్లో సార్ వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియో చూసి మనం ఒకసారి వెళ్ళి ట్రయల్ వేద్దామని చెప్పేసి అని అన్నారు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఇట్లా మీరు ఎక్కడనే కూర్చున్నా, సార్ వీడియో ప్లే చేస్తారు. సో మామూలుగా అందరూ ఏమనుకుంటారు అంటే ఫేక్ అనుకుంటారు. అంటే వీడియో ఎవరో ఇప్పుడు 100 మందిలో ఒక్కరిద్దరికి అవుతుంది, ఆ ఇద్దరిలో ఈ వీడియో పెడతారు, కానీ మిగతా వాళ్ళకి అవుతుందా లేదా అని నమ్మకం. కానీ నేను మీలానే కూర్చున్నా, ఇప్పుడు నాకు ఆల్రెడీ పాజిటివ్ వచ్చేసింది మా ఆవిడకు. సో ఇది స్టోరీ. అసలు మీకు ఎలా తెలిసింది నా దగ్గరికి అంటే నేను వీడియోలు ఇలాగా యూట్యూబ్ ద్వారానా ఎవరైనా చెప్పారా? రెగ్యులర్గా అంటే వీడియోలు చూస్తా సార్. వీడియో మా ఆవిడ చూసింది. నార్మల్ గా మేము ఏంటంటే కామెడీ షోస్, అంటే నాకు కుకింగ్ ఇష్టం కాబట్టి కుకింగ్ వీడియోస్ చూస్తాను. ఆమె ఏంటంటే ఇదే అసలు, అంటే నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి సో ఈ వీడియోలు చూస్తున్నారు. ఈ సార్ వల్ల వీడియోలు కంటిన్యూస్గా వస్తున్నాయి. అంటే నేను మీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ప్లస్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత చాలా వరకు ఏ వీడియోస్ ఉన్నా కానీ అంటే ఫేక్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి సార్. సో నేను కామెంట్స్ రివ్యూ చేసిన, అంటే రిపీటెడ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కామెంట్స్ ఒక్కరే పెడుతున్నారా, చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. సరే వెళ్ళి ఇప్పటి వరకు ట్రై చేసినాం 10 years తర్వాత, సర్లే వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి ఒక రోజు వచ్చేసినాం. కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రొసీజర్ డిఫరెంట్ గా ఉందన్నమాట. తీసుకొచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని పెట్టారు. కాన్ఫరెన్స్ హాల్ ఏంది, డాక్టర్ గారి దగ్గరికి వస్తే చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చూపెట్టుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సంబంధించి మాట్లాడాలి. ఇక్కడ 1 hour 2 hours కూర్చొని పెట్టారు. ఏం చేస్తారా అని చెప్పేస్తే మీ వీడియో పెట్టారు. సో ఆ వీడియోలో ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ వీడియోలో ఉన్నది. అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ మీరు అన్నట్టుగా ఓన్లీ వైఫ్ నే చెక్ చేస్తారు. అంటే మెన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా, సో వాళ్ళకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తాయా రావా అనేది ఎవరు చూడరు. ఓన్లీ లేడీస్ నే తీసుకెళ్ళి ఆమెకే పీసీఓడి ఉంది, లేదంటే థైరాయిడ్ ఉంది అని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ చెక్ చేసి ఇద్దరికి ట్రీట్మెంట్ చేసారు. సో దానివల్ల ఈజీగా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా మీకు ఇద్దరికి టీకా ఇలా, అసలు టీకా అనేది ఎవరికి ఇలా, మీ ఇద్దరికి వేసాం ఫస్ట్ టైం. మేము ఇక్కడ రాగానే ఫస్ట్ రోజు ఇద్దరికి టెస్ట్ చేయడమే కాదు, ఇద్దరికి ఇంజెక్షన్ పడిసేసాం. ఎక్కడ మీకు అసలు ట్రీట్మెంట్ కూడా చేయలేదు. చాలా వరకు ఏదైనా మందులు ఇస్తే ఇస్తారు, మీ మందులు మీదే, మీ ఆవిడ మందులు మీ ఆవిడ. ఇచ్చిన పిల్లలు కూడా ఇద్దరికి సేమ్ పిల్లలు ఇచ్చాం, భర్తకి భార్యకి సేమ్ పిల్లలు.
సో టీకా ప్లస్ హార్మోన్ అవి టెస్ట్లు చేయించారని చేయించిన తర్వాత నేను దూరంలో ఉంటా కాబట్టి సో నేను అడ్రస్ ఇస్తే నాకు కొరియర్ వచ్చింది. కొరియర్ వచ్చినాక 1 డే వేసుకున్నాం కదా అంతే. 1 డేలో ఆమెకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. చాలా దూరం నుంచి వస్తున్నాము, అంత దూరం వెళ్ళటం ఎందుకు అని చాలామంది భయపడతారు. వచ్చింది ఎప్పుడు? 22 ఫిబ్రవరి 2025 వచ్చింది. 22 ఫిబ్రవరి 2025. 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్ ఉన్నది. ఎక్కడ? హైదరాబాద్ మహానగరం. 10 ఏళ్ళ నుంచే ట్రై చేస్తున్నారు అక్కడ, ఎక్కడ రాలా. వచ్చిన బిడ్డ వచ్చాడు అంతే, తర్వాత ఇక బిడ్డ లేదు. 12 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి, ఒక బిడ్డే. లింగులు ఇటుకమంటే ఆ పిల్లోడు ఒకడే, వాడికి వాడే ఆడుకుంటున్నాడు, వాడికి తోడు లేడు. వాడి బాధ అర్థం కాదు, వాడు చెప్పుకోలేడు. ఈ ఏజ్ వీళ్ళ పిల్లలతో ఆడాలంటే వీళ్ళు ఆడలేరు. పిల్లోడి భాష వేరు, పిల్లోడి ఆటలు వేరు, మన భాష వేరు, మన ఆటలు వేరు, మన ఇంట్రెస్ట్లు వేరు, వాడి ఇంట్రెస్ట్లు వేరు. వాడు తోడు లేడు, ఒంటరివాడు అయిపోతున్నాడు. పిల్లోడిని ఒంటరిగా బయటికి పంపించి 10 మంది పిల్లల్లోకి పంపించాలంటే వీళ్ళకి భయం, ఎక్కడ పడతాడో ఎక్కడ ఏమైద్దో. ఒకడే పిల్లడు, ప్యాంపరింగ్ అయిపోద్ది. ఎందుకంటే భయం వేస్తుంది. ఈవెన్ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు టెన్షన్ అయిపోద్ది పేరెంట్స్, ఒకడే పిల్లడు అయ్యేటప్పుడు. అలా ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి, కానీ రావట్లేదు. ఫస్ట్ టైం ఏమో అట్ట బుడింగిని వచ్చింది, ఇక తర్వాత ఏం రావట్లేదు. ఏంద్రా భగవంతుడా అనుకుంటే పుడుకు తెలిసింది వాళ్ళకి క్రిమి అని. ఫస్ట్ టైం బిడ్డ వచ్చే టైంకే క్రిమి చేరింది వాళ్ళకి. అందుకే బిడ్డని ఊపిరితిత్తుల్లో పొడిచింది. నా వీడియోలు చూడండి మీకు తెలుస్తుంది, నేను ఈయనకి చెప్పడం కాదు కదా, పాత వీడియోలు చూస్తే అయ్యే ఉంటాయి. క్రిమి ఉంటే నీ బిడ్డే రాదు. ఒకవేళ క్రిమి తక్కువ ఉంటే, ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డనైనా పొడిసేస్తుంది. అది గట్టిగా పొడిస్తే 3 నెలలకే చచ్చిపోద్ది, లైట్గా పొడిస్తే 5వ నెల 9వ నెలకైనా కడుపులోనే చచ్చిపోద్ది. ఇంకా లైట్గా పొడిస్తే, పొడిసిన పోటు గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోల్ అయ్యిద్ది, ఊపిరితిత్తుల్లో పొడిస్తే ఊపిరితిత్తుల్లో డాగ్ అయ్యిద్ది, బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపు అయ్యిద్ది. పుట్టిన కొన్నాళ్ళకైనా బిడ్డ సఫర్ అవుతుంది. కొన్ని బేబీలు అయితే పుట్టినాక కూడా 3 నెలలకు 6 నెలలకు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని బేబీలు అయితే తట్టుకుని నిలబడినా కూడా ఏదో ఒక అవకరంతోనో ఏదో ఒక బాధతోనో సఫర్ అవుతూనే ఉంటారు. కానీ క్రిమి వచ్చిందనే విషయం ఎవరూ చెప్పలేదు. నో సార్. అది తెలియక అలా 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 తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక మరి 10 ఏళ్ళ పాటు ఎక్కడ రాంది, ఇక్కడ ఎట్లా వచ్చింది? 1 మంత్లో వచ్చేసింది. 1 మంత్ కూడా పట్టుమని 10 రోజులు 15 రోజులు అంతే ఆయన మన ట్రీట్మెంట్లో ఉన్నది. ఒక టీకా వేయించుకున్నాడు, మందులు కొరియర్ పెట్టించుకున్నాడు. ఆ మందులు ఒక 4-5 రోజులు ఆ వారం రోజుల్లో వాడారు, అంతే అయిపోయింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్. అంటే టీకానే పనిచేసేసింది అప్పటికి. ఇంత ఈజీగా అలా వచ్చింది. మరి 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్ అంతా తిరిగినా రాంది. ఇక్కడ ఎట్లా వచ్చిందంటే క్రిమిని గుర్తించాం. ఆ క్రిమి ఎన్నాళ్ళు వాళ్ళని అడ్డుపడింది. అన్నీ బాగున్నాయి, ఆయనకి బాగుంది, వాళ్ళ ఆవిడికి బాగుంది, కాబట్టే బిడ్డ వచ్చింది. కానీ మధ్యలో పురుగు చేరింది. అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శనిలాగా క్రిమి చేరింది. చేతిలో ముద్దన్న నోట్లోకి రానికోకుండా క్రిమిగాడు అడ్డం పడ్డాడు. ఇప్పుడు నేను క్రిమిని గుర్తించా, ఆ పురుగుని ప్యారలైజ్ చేశా. భర్తకి భార్యకి టీకా ద్వారా ఆ పురుగుని ప్యారలైజ్ చేశా. పెరాలసిస్ పేషెంట్ కింద మార్చా పురుగుని. ఇన్నాళ్ళు అడ్డం పడింది బిడ్డను రానికోకుండా, ఇక అడ్డం పడేవాడు లేడు, బిడ్డ వచ్చేసింది పొట్టలోకి. అంతేకాదు శనిగాడు లేడు, చేతిలో ముద్ద నోట్లోకి వస్తుంది, బిడ్డ పొట్టలోకి వస్తుంది, శనిగాడిని తొలగిచ్చేస్తుంది. అది ఆ క్రిమి అనే దాన్ని కాన్సెప్ట్ని ఏ డాక్టరు చెప్పట్లేదు, ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి టెస్టులు చేయట్లేదు, దానికి టీకాలు వేయట్లేదు, దానికి మందులు పెట్టట్లేదు. మళ్ళీ మందులు కూడా ఎలాంటి మందులు పెట్టాను? భర్త భార్య సేమ్ మందులు, సేమ్ ఈక్వల్స్. భర్త ఏం వాడితే భార్య అది వాడాలి. ఒకవేళ నీ భర్త వాడకపోతే నువ్వు ఆపేయమ్మా అని చెప్పి వాడకూడదు. మళ్ళీ భర్త ఎప్పుడు వాడితేనే భార్య ఎప్పుడు వాడాలి. ఒకవేళ భర్త ఊరికి వెళ్ళాడు, మర్చిపోయి వెళ్ళాడు, పిల్లలు తీసుకెళ్ళలేదు, మర్చిపోయాడు, భార్య కూడా ఇంట్లో ఉన్నాయని మింగకూడదు, భార్య కూడా మర్చిపోవాలి. ఇలాంటి విచిత్రమైన ట్రీట్మెంట్ చేసినా కూడా విచిత్రంగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ రావడం కూడా విచిత్రంగా మ్యాజిక్ లాగా వస్తుంది, మెరకిల్ లాగా వస్తుంది. మ్యాజిక్ అనిపించట్లా, ఇది మెరకిల్ అనిపించట్లా. ఇంత ఈజీగా అయ్యిందిరా బాబు, ఒక్క ఇంజెక్షన్ దెబ్బతో. అది సమస్యని గుర్తించి సరిచేస్తే ప్రెగ్నెన్సీలు వస్తాయి తప్ప మసిపూసి మారేడికాయ చేసి ఆపరేషన్ల పేరుతో IVF పేరుతో ఒళ్ళు గొల్ల చేసి డబ్బులు నిల్లు చేస్తే రావు. ఈ IVFలు ఆపరేషన్లు మన తాతలు ముత్తాతలు చేసుకోలేదు. వాళ్ళు 6 డజన్లు కన్నారు, ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. లోపల శరీరంలో ఉన్న రుగ్మతని గుర్తించే ఫ్యామిలీ డాక్టర్ని పట్టుకున్నారు. ఆయన శరీరంలో రుగ్మతని మందు మాకులతో సరిచేశాడు, ప్రెగ్నెన్సీలు పొందారు.
అలాంటి ఫ్యామిలీ డాక్టర్ మీకు దొరకాలంటే దేవుడు దయ ఉండాలి. దేవుడు దయ ఉంటేనే యూట్యూబ్లో వీడియో చూడగలిగాడు. దేవుడు దయ ద్వారానే ఆ వీడియోని చూసి మమ్మల్ని నమ్మి ఇక్కడ వరకు రాగలిగాడు. లేకపోతే మధ్యలో దెయ్యాలు ఆపేస్తాయి. హైదరాబాద్లో లేని డాక్టరా విజయవాడ వరకు వెళ్ళాలా? ఆ విజయవాడ వాళ్ళందరూ మన హైదరాబాద్ వస్తుంటే నువ్వు విజయవాడ వెళ్తావా? ఆపేస్తుంది దెయ్యం. కానీ ఆపిన ఆగలా నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను పిచ్చికకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేశాడు. పడేసి ఎంత తొందరగా ఇచ్చాడు చూడండి. టైం వచ్చేసింది, ఇక ఆపడానికి లేదు. లాక్కొచ్చి టక్కర్ ఇచ్చాడు. ఎంత మ్యాజికల్గా కనిపిస్తుందో చూసారా దేవుడి లీలలో. అదే కదా నేను చెప్పేది. సో టైం వచ్చేసినప్పుడు నువ్వు అన్నా అన్నా లాక్కొచ్చాయని ఇక్కడ పడేస్తాడు. నీ బిడ్డని ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు తీసుకోవడానికి నువ్వు ప్రిపేర్ అవ్వకపోయినా నిన్ను ప్రిపేర్ చేస్తాడు బలవంతంగానైనా. అది దేవుడి లీలలో. ఏదేమైనా శ్రీలత గారు, కుమారస్వామి గారు కూడా ఆయన సాఫ్ట్వేరు అయినా కూడా అక్కడ చాలా ప్రయత్నాలు చేశారు. వయసు 36 వచ్చేసిందన్న భయపడకోకుండా నిలబడ్డారు. మాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, అలాగే మళ్ళా తెచ్చుకుంటామనే ధైర్యంతో మరి మన దగ్గరికి వచ్చి ఇవాళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఆయనకి ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ దాంట్లో చూడండి కావాలంటే ఒవేరియన్ సిస్ట్ ఉందని ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళిన డాక్టర్ గారు ఆ సిస్ట్ గురించే టెన్షన్ పెట్టచ్చు. అలాగే బీటా హెచ్సిజీ, సేరం బీటా హెచ్సిజీ నార్మల్ 5 దాటాలన్నాము. ఎంత వచ్చింది? 203 వచ్చింది. తర్వాత 700 వచ్చింది కదా, మళ్ళీ 700 వచ్చేసింది. రెండోసారి రిపీట్ చేసాం. ఈ 200 వచ్చినప్పుడు స్కాన్లో కనపడలేదు. ఇదే స్కాన్లో నిల్లు, స్కాన్లో రాలేదన్నారు. లేదు బీటా హెచ్సిజీ మళ్ళీ చేయండి అని చెప్పి నేను చేయించాను. 700 వచ్చింది. సర్లే వచ్చేస్తుంది, ఇంకా ఒక 1 వీక్ ఆగిన తర్వాత స్కాన్ చేయించండి అన్నాను. చేయించారు, వచ్చేసి. అది లెక్క. సో రెండింటి ద్వారా బీటా హెచ్సిజీ ద్వారా ఇదైంది, స్కాన్ ద్వారా వచ్చింది. స్కాన్లో ఇంకా సిస్ట్ అక్కడే ఉంది. సిస్టులున్నా గెడ్లున్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాను. లేకపోతే మన డాక్టర్ గారికి కానీ అది కనపడితే సిస్ట్ దగ్గరే ఆవిడ ఆగిపోయేవారు. అది తీసే వరకు ఆవిడ నిద్రపోయేవాళ్ళు కాదు, వీళ్ళని కూడా నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. మనం గడ్డల కోసం పట్టించుకోం. ఇప్పుడు కూడా మేడం అంది సార్ ఆల్రెడీ, అంటే చూపించినాం అంతే. చూపెడితే ఇంప్రూవ్మెంట్ అంటే బెటా సిహెచ్జి ఇంప్రూవ్మెంట్ స్లో ఉందని చెప్పి, సో ఆ తర్వాత మీకు వాట్సాప్ లో షేర్ చేసిన తర్వాత ఆ మెడిసిన్ అంటే మేము వాడలేదు, స్టార్ట్ చేసేసి మీరు సజెస్ట్ చేసింది ఏదైతే పోలిక్ యాసిడ్ ఉందో యాసిడ్ వాడమన్నారు. సో గ్రోత్ తక్కువ ఉంది కాబట్టి సో ఎర్లీగా వస్తే బెటర్ అని చెప్పేసి నేను ఎంబడి వచ్చాను. అంతే. ఎందుకంటే ఏ క్రిమి అయితే ఉందో ఆ క్రిమి గురించి మనకు తెలుసు. కొన్ని క్రిములు పోయినాయి, కొన్ని క్రిములు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఆయన 2 months కోర్స్ ఇచ్చాం, 7 క్రిములకు మందులు ఇచ్చాం. ఎంత 7 6 నెంబర్లు 7 నెంబర్లు ఉన్నాయి. 7 నెంబర్లు ఆయన 1 నెంబర్ 2 నెంబరే వాడింది. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇంకా అక్కడే. మరి అవన్నీ బిడ్డను ఊరికే కూర్చొని చూస్తూ ఉంటాయా? సినిమా చూసినట్టు దాడి చేసి బిడ్డని డ్యామేజ్ చేయడానికి చూస్తాయి. మరి ఏం చేయాలి మనం? హ్యాండ్స్ అప్ కాదు, అసలు క్రిముల గురించే తెలియదు వాళ్ళకి. అందరు ఇచ్చినట్టు పౌడర్ డబ్బాలు, టానిక్లు, సీసాలు ఎత్తా కూర్చుంటే క్రిములు బలుస్తాయి, బిడ్డలు లాక్కుపోతాయి, అబార్షన్లు అయిపోతాయి. 3 నెలల్లోనే 80% పోతాయి. 4వ నెల 5వ నెల అవకరాలైనా కలిగిస్తాయి. అందుకే మనం ఏం చేస్తున్నామంటే క్రిముల చుట్టూ మనం బిడ్డకి కాపలా పెడతాం, మందులతో రక్షణ కంచి ఏర్పాటు చేస్తాం. మనం బిడ్డని కాపాడుకోవాలి. బిడ్డ పరిగెత్తలేదు, క్రిమి నుంచి తప్పించుకోలేదు. ఆ బిడ్డని టచ్ చేయడానికి వీలు లేకోకుండా మందులతో ఆ క్రిములకి కట్టడి చేస్తాం. అలాంటి మందులు ఇచ్చి పంపిస్తాం. అందుకే భార్య రాలేదు కాబట్టి ఆవిడకి చేయాల్సిన టెస్టులన్నీ అక్కడ రాసి వాట్సాప్ ద్వారా ప్రిస్క్రిప్షన్ పెట్టి అక్కడే దగ్గరలో మీకు నచ్చిన ల్యాబ్లో మీకు తెలిసిన హాస్పిటల్లో చూపించుకొని మంచి డాక్టర్ గారి దగ్గర ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆ రిపోర్ట్లు మాకు పట్టుకుని మీరు వచ్చి తీసుకొస్తే నేను మందులు ఇస్తాను అని చెప్పాను. ఆ నిలబెట్టడానికి మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎలాగూ ఒక ట్యూబే ఉందని బయట భయపెట్టినా ఐవీఎఫ్లు అవసరమన్నా కూడా భయపడకోకుండా మరి ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. పెళ్ళై 12 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల క్రితం పుట్టిన బిడ్డ మళ్ళా నెక్స్ట్ బిడ్డ లేకోకుండా ఇన్ని సంవత్సరాలు ఎన్నో అవమానాలు పొందిన ధైర్యంగా నిలబడి ఇవాళ దేవుడి దయ వల్ల ఇక్కడ వరకు వచ్చి ప్రెగ్నెన్సీ మేము పొందగలిగాము. ఇలాగే మిగతా వాళ్ళకు కూడా మా వీడియో ద్వారా, ఒక వీడియో ద్వారా ఆయనకి హెల్ప్ అయింది వాళ్ళు రాబట్టి 1 month కూడా పట్టలేదు. మా వీడియో ద్వారా ఇంకొకరికి మేలు జరిగితే ఆ పుణ్యం నా బిడ్డకు వస్తుందనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వారికి వీడియో ఇచ్చినందుకు అభినందనలండి. ఇంకా ఏమైనా చెప్పాలా సార్? రైట్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. కుమారస్వామి గారికి, శ్రీలత గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. గాడ్ బ్లెస్ యూ సార్. ఇదిగోండి ఈ బుక్ని ఇక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. ఇన్నాళ్ళు
మీరు అమ్మా నాన్న కాగలరు. అది గట్టిగా చదవకోకుండానే 1 మంత్లో అయిపోయింది పని. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం 9 నెలలు ఉంది టైం. ఇది గట్టిగా చదివి దీన్ని ఫాలో అవ్వమనండి మీ ఆవిడ్ని. తర్వాత మందులేమో మేము ఇస్తాం. అవి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మేము చెప్పినట్టుగా వాడాలి. 5 నెలలు వాడితే చాలు. 5 నెలల తర్వాత అక్కడే మీరు వాడుకోవచ్చు, అక్కడే మీరు డెలివరీ అవ్వచ్చు, మీకు నచ్చిన ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గర. ఓకే, రైట్.